మంది ఈ రోజు దాకా నేనే చెప్తున్నాను సార్, నేను నిజంగా సామాజిక వర్గం కాదు, కానీ నాకు అది చాలా 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 ప్రెషియస్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మీకు తెలుసో తెలీదో, అంటే రాజకీయ ప్రస్థానం కాదు, ఆయన యొక్క ఔన్నత్యం ఎలా ఉందంటే, బ్రాహ్మణ పిల్లలండి, చదువుకుని పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎవరో అలర్మోకలు ఏడిపిస్తుంటే తోలు తీసి నిలబడ్డాడు. ఈ చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం తనదనుకుని తన భుజం మీద తీసుకుని వాళ్ళకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వెళ్ళేవాడు. అది రాధా గారు రంగా గారు ఔన్నత్యం. ఇవాళ మీకు ఆ మానీయుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 87లో చనిపోయాడు ఆయన. 46లో ఉన్నాం మనం. 47 దాటిపోయి రోజుకు కూడా సార్ ఆయన్ని ఒక దైవాంశ సంబూతుడు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన పేరెత్తండి, ఎవడైనా ఒక పొల్లు మాట మాట్లాడిన చూపించండి నాకు చూద్దాం. అలాంటి గొప్ప వ్యక్తి అండి. క్యారెక్టర్స్ ఎలా బిల్డ్ చేసుకుంటారంటే, మీరు నేను మాట్లాడుతుందని కంటిన్యూషన్ ఆపారు. మీకు తెలుసో తెలియదు సార్, కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్, ఆయనలో చనిపోతే ఆయన్ని తెల్లారిసిన కల్లా శాక్ చేస్తే పార్లల్ గా జరిగిన ఒక డెవలప్మెంట్ తెలుసా సార్? హరిరామ్ జోగే గారు రాజీనామా చేశారు పార్టీ. కానీ స్కిన్ సేవింగ్ కి తెలుగుదేశం ఆయన్నే బతిమాలుకుని వెనక్కి తెచ్చి ఆయనకి హోమ్ మినిస్టర్ ఇచ్చింది. అంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఎవరు బ్యాలెన్స్ చేస్తారో జాగ్రత్తగా గమనించుకో. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆ దౌర్భాగ్యం లేదు, అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ జస్టిఫై చేసుకోవాలి, అలా ఎప్పుడు లేదు. రెడ్డి ముఖ్యమంత్రి అయితే బీసీ అధ్యక్షుడు డి శ్రీనివాసరావు, రాజశేఖర రెడ్డి టెన్యూర్ 2 చూసుకుంటాం సార్. అలాగే ఉంటది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక పార్టీ పరంగా ఈవెన్ తెలుగుదేశం కూడా పొలిట్ బ్యూరోని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడండి కావాలంటే. సో ఇక్కడ మీకు నేను ఎప్పుడైనా ఒక అప్రహెన్షన్ ఎట్లా ఉంటుందంటే, తెలుగుదేశం అన్న దగ్గర గతంలో రాధా గారిని వాడుకున్నారు, ఇప్పుడు దాన్ని రీప్లేస్డ్ బై పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు ఇది జరుగుబాటు ఎవరితో ఉంది? పవన్ కళ్యాణ్ గారితో ఉంది. అంచేత రాధా గారు అక్కర్లేదనే కోణమే ఎక్కువ డెవలప్ అవుతుంది. లేదంటే ఆయనకి ఈ రోజు సముచిత స్థానం ఎమ్మెల్సీ ఉన్నట్టు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నాగబాబు కన్నా ప్రయారిటీ ఏముందండి? నాగబాబుకి ఇచ్చి ఏం ముద్రిస్తున్నారు? అదే కనుక రాధా గారికి ఇచ్చి ఉంటే నిజంగా కన్సర్న్ ఉన్నది తెలుగుదేశం పరంగా ఉంటే. ఈ 2వ ప్రయారిటీగా 3వ ప్రయారిటీలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చి ఉన్నారు నాగబాబు గారికి కూడా. ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్. నాగబాబు గారికి ఇచ్చింది జనసేన కోటాలో ఇచ్చి ఉంటారు. నాగబాబు గారు జనసేనలో ఉంటే టీడీపీలో ఉన్న రాధా గారికి ఎలా ఇస్తారు? నాగబాబు గారికి రాధా గారికి ఎలా ముడి పెడతారు మీరు? వర్గం మాట్లాడుతున్నా మోహన్ గారు అలా కదండి. జనసేనకి అంత ఎమ్మెల్సీలు నిలబెట్టేసి అంత బలం ఉందా? ఎమ్మెల్సీలు నిలబెట్టే అంత బలం తెలుగుదేశంకి ఉందా? మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని చూసి మాట్లాడాలి సార్. మీరు కూడా టక్కని నాగబాబు గారితో కంపారిజన్ కానీ మీకు పౌరుషం వస్తుంది, కానీ పౌరుషం నేను అంటలే. నాకెందుకు పౌరుషం వస్తుంది సార్? ప్రసాద్ గారు, నేను అనేది జనసేనకి ఇవ్వాల్సిన దానిలో నాగబాబు గారికి ఇచ్చుంటారు, టీడీపీ కోటాలో కదా రాధా గారికి ఇవ్వాల్సింది అంటున్నా. నాగబాబు గారు అంటే నాకెందుకు పౌరుషం వస్తుంది ప్రసాద్ గారు? అలా కదండి, కూటమి ప్రభుత్వం అంటున్నారా, జనసేన కోట, తెలుగుదేశం కోట, బీజేపీ కోట అంటున్నారా? సార్, కూటమి ప్రభుత్వంలో జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ పంచుకునేటప్పుడు దామాషా పద్ధతుల ప్రకారం వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళ దానిలో వాళ్ళు ఏదో సీట్లు త్యాగం చేసిన క్రమంలో నాగబాబు గారికి ఇచ్చుంటారు. అసలు రాధా గారికి ఇవ్వాల్సింది టీడీపీ కదా. మరి టీడీపీ ఇవ్వకపోతే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఎమ్మెల్సీ డైరెక్ట్ గా. అదే సార్ నేను అనేది, అది జనసేన కోటాలో ఇచ్చారు వాళ్ళకి. మళ్ళీ కోటాలు ఉండవు ఇక్కడ. కూటమి రైట్, కూటమి ప్లీజ్ కంటిన్యూ. మీ లాజిక్ ఒప్పుకుంటాను, నేను ఒప్పుకున్నాను మీతోనే. అంటే ఇప్పుడు తెలుగుదేశం పరంగానే పవన్ కళ్యాణ్ గారు నాగబాబుకి ఇంపార్టెంట్. నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది సార్, చూడండి ఒకసారి. ఇప్పుడు నాగబాబు గారికి సంబంధించింది జనసేన పరంగా కోట ఇచ్చేద్దాం అన్నప్పుడు తెలుగుదేశం రాధా గారిని అక్కర్లేదన్న విషయం డైరెక్ట్ చెప్పినట్టే కదా. మీరు ఒప్పుకోండి, మీరే నన్ను ఒప్పిస్తున్నారు. ఆ కన్సర్న్ లేకే కదా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ నాకు ఇంపార్టెంట్ అని తెలుగుదేశం అనుకున్నప్పుడు రాధా గారు ఇంపార్టెంట్ లేదు కదా. అందుకనే ఆయన్ని ఇవాళ చూస్ చేసుకునే సిచ్యువేషన్ ఆయనకు వచ్చింది. ప్రజెంట్ అయితే ఇంకా తెలుగుదేశంలో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూద్దాం, వేచి చూడవలసిందే. ఇవాళ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ కి నేపథ్యాలు క్రియేట్ అవుతున్నప్పుడు స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్ లో చాలా మంది రాజకీయ నాయకులు ఈ పార్టీలోంచి ఆ పార్టీ, ఆ పార్టీలోంచి ఈ పార్టీకి కప్పదాట్లు సర్వసాధారణం. ఈ సర్వసాధారణ ప్రక్రియలో ఆలోచించి ఆచూచి అడిగేసే సామర్థ్యం కొంతమందికి ఉంటుంది. కాదు, మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ రాజకీయ పార్టీలు అనేవి రాజకీయమే చేస్తే అన్నారు. ఎస్, చూస్తూ చూస్తూ మనకు ఒకటి డ్యామేజ్ అవుద్ది అనుకుంటే మరి రాధా గారిని విడిచిపెట్టడానికి టీడీపీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పటికి కొంతకాలమే కదా అయింది, ఎంతో కాలం పట్టదు కదా మరి ఏదన్నా ఆయనకి ఇవ్వాలి అంటే. ఈలోపు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారా మీరు? మీ ఇంట్లో మీరు మీ అన్నయ్య అంటారు, మీ అన్నయ్యకి తక్కువ సైకిల్ కొనిచ్చేస్తారు,
ఇమ్మీడియట్ రియాక్టివ్ మోడ్ లో మీకు నెక్స్ట్ ఇయర్ కొంటానని నాన్న శత్రువు అవుతాడా, లేకపోతే మా మంచి నాన్న అని సినిమా చూపిస్తారు మీరు నాకు. అలాగే ఈయనకి ఈ ఆశల పల్లకిలో ఇప్పటి నుంచి కాదు, ఇంకా ముందు నుంచి ఊరేగిస్తున్నారు ఆయన్ని. ఊరేగిస్తూ కళ్ళ ముందు సామాజిక వర్గ వ్యక్తికి ప్రయారిటైజేషన్స్ కనబడుతుంది. రాధా గారి స్థాయి అంటే రంగా గారు అనే మహోన్నతుడి యొక్క అబ్బాయి అనే ప్రాస్పెక్ట్ లో నేను మీరు చూస్తున్నాం. అలాంటి ప్రాస్పెక్టివ్ కి 1 to 10 స్కేల్లో డౌన్ సైజ్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే తెలుగుదేశం అన్నది బ్రాండ్ ఎలా ఉంటుందంటే, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంతం కనిపెట్టింది వాళ్ళే. ఇప్పుడు ఆ బోడిమల్లన రాధా గారు అవుతుంటే బాధాకరంగానే ఉంటది కదా మాలాంటి వాళ్ళకి. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్న మీలాంటి వాళ్ళు కన్విన్స్ అవ్వరు. అది మేమేం చేస్తాం, మాకైతే అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం రాధా గారి చాప్టర్ చాలా వరకు క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అదే సామాజిక వర్గ ఈక్వేషన్ లో జనసేనతో బ్రహ్మాండంగా చట్టపట్టాలు వేసుకుని మీరు ఇంకా ఈ 3 ఏళ్ళలో లేకపోతే ఇంకా వాళ్ళు అనుకున్న ప్రకారం 15 ఏళ్ళలో ట్రావెల్ చేయడానికి ఒక వేదిక క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, రాధా గారు అనే వేదికకి కట్టెన్ రైజర్ పడింది. అందుకని ఆయన చాలా స్ట్రాటజికల్ గా ఈసారి వాళ్ళ సిస్టర్ ని రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు సముచిస్తాను జనసేన, లేదంటే తెలుగుదేశమా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఆవిడకి సుముఖత ఉంటుంది కదా. ఈయన వెనక నుంచి వెనకదన్నుగా పనిచేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, కాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టే కదా. వీటి ఆశా కిరణ్ యాక్టివ్ పాలిటిక్స్ కి కంపల్సరీ రాధా గారి స్కెచ్ ఉంది, రాధా గారి ప్రోద్బలం కంపల్సరీ ఉంది. కాబట్టి ఆయన ఆ పార్టీలో ఉన్నప్పటికీ వేరే పార్టీకి ఆశా కిరణ్కి వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్లో రాధా గారు వర్క్ చేస్తారని మీరు అంటారు.